బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డాక్టర్ ప్రియాంక కేసులో బిగ్ అప్డేట్. కారుతో గుద్ది పరారైనటువంటి ఇద్దరు నిందితులని అరెస్ట్ చేశారు పోలీసులు. కన్నీళ్లు పెట్టిస్తున్నటువంటి డాక్టర్ ప్రియాంక చివరి మాటలు, అమ్మా నాన్న జాగ్రత్త, వాళ్ళను వదలొద్దు అంటూ ప్రియాంక చివరిగా మాట్లాడిందట. అత్యంత విషమంగా డాక్టర్ ప్రియాంక పరిస్థితి ఉంది. బ్రెయిన్ డెడ్ అయింది, బతికించలేమని చెప్తున్నారు డాక్టర్లు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతానికి ఆమె చికిత్స అందుతోంది. సో డాక్టర్లు మాత్రం ఏమాత్రం ఉపయోగం లేదు, కష్టం అని చెప్తూ ఉన్నారు. డాక్టర్ ప్రియాంక కేసులో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రియాంకకి యాక్సిడెంట్ జరిగినటువంటి 5 రోజులు జరుగుతున్నా ఇంతవరకు పోలీసులు ఎక్కడ కూడా, అంటే నిన్నటి వరకు ఎక్కడ విషయం బయట పెట్టలేదు. 5 రోజులు అవుతుంది, ఇప్పటికీ 4 రోజుల వరకు కూడా ఎక్కడ విషయం బయటికి చెప్పలేదు పోలీసులు. ఈ నెల 3వ తేదీన మద్యం మత్తులో డాక్టర్ ప్రియాంకని కారుతో గుద్దారు దస్వంత్ అండ్ ఆండ్రూ జోసెఫ్ ఇద్దరు. సో నిందితుల పైన కేసు పెట్టి పోలీసులు చేతులు దులిపేసుకున్నారే కానీ ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఏం జరగలేదు. ఆ తర్వాత ఆర్టీవీ వరుస కథనాలు ప్రచురించింది, వరుస కథనాలని టెలికాస్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అలర్ట్ అయ్యారు. సో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చర్యలు తీసుకుంటామని రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి కూడా రియాక్ట్ అయ్యారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్స్ కూడా వినబడుతున్నాయి. ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బాప్తిసం కుమార్ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ రాజమండ్రిలో మహిళా కళాశాల విద్యార్థులకు నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంది. సో రాజమండ్రిలో ప్రియాంక అనేటువంటి ఆ డాక్టర్ పీజీ చదువుతున్నటువంటి ఆ అమ్మాయిని ప్రసాదిత్య మాల్లో సినిమా చూసి తిరిగి వస్తున్న సమయంలో అక్కడే మద్యం మత్తులో ఉండి సెక్యూరిటీ గార్డ్తో గొడవ పడి సెక్యూరిటీ గార్డ్ని కొట్టి ఆ తర్వాత అదే మద్యం మత్తులో కారు తీసుకొని కిందికి వచ్చి ఈ అమ్మాయిని హతమార్చారు ఆ దుండగులు. ఇద్దరు కూడా ఫుల్గా మద్యం సేవించున్నారు. పోలీసులు కూడా మొదట ఏం చెప్పారంటే ఇది యాక్సిడెంట్ అన్నారు. యాక్సిడెంట్ కాదు, పర్ఫెక్ట్ మర్డర్. ఇది యాక్సిడెంట్ ఏదో ప్రమాదవశాత్తు జరిగేది, ప్రమాదవశాత్తు కాదు, ఇది కావాలనే బలుపుతోనే ఆయన కండకవరంతోనే చేసినటువంటి ఇన్సిడెంట్ ఇది. ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్స్ పర్ఫెక్ట్ మర్డర్లా కనబడుతోంది. సో ఆ అమ్మాయిని ఒకసారి స్కూటీతో ఢీ కొట్టడం, ఆ తర్వాత మళ్ళీ ఢీ కొట్టడం, 3వసారి ఏకంగా కారుని ఆ అమ్మాయి పైనుంచి ఎక్కించుకొని వెళ్ళిపోవడం. సో ఆ తర్వాత పోలీసులు 4 రోజులకి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వడం. నిజంగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా అని అంటే ఇక్కడ ఉందనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. సో అయితే ప్రస్తుతానికి అరెస్ట్ చేశారంట. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి ప్రకాష్ మరికాసపట్లో అందుబాటులోకి వస్తారు. సో డాక్టర్ ప్రియాంక ప్రస్తుతం సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. బ్రెయిన్ డెడ్ అయింది, ఏమాత్రం ఉపయోగం లేదని చెప్తూ ఉన్నారు. సో చికిత్స చేయలేము, మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని కూడా డాక్టర్లు చెప్పినట్టు తెలుస్తోంది. సో డైరెక్ట్గా మన బాడీ ప్రతి యాక్షన్, ప్రతి మెసేజ్ బ్రెయిన్ ద్వారా పాసేజ్ అయ్యేది. సో ఆ బ్రెయినే డెడ్ అయిపోయిందంటే ఇక పరిస్థితిని అర్థం చేసుకోండి. సో ప్రస్తుతం తన బ్రెయిన్ డెడ్ అయిపోయింది, డాక్టర్లు కూడా ఏం చేయలేమన్నట్టుగా చేతులు ఎత్తేసినట్టు తెలుస్తోంది. ఇక ఇంటికి తీసుకెళ్లడమే తదుపరి. సో అటు డాక్టర్ ప్రియాంక మరికొన్ని రోజుల్లోనే పూర్తి స్థాయిలో డాక్టర్గా తన పీజీ కోర్స్ కూడా అయిపోయిన తర్వాత హాస్పిటల్ పెట్టాలని డిసైడ్ అయిపోయి హాస్పిటల్ కోసం నిర్మాణం జరిగింది, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయిందంట, డాక్టర్స్ని చూసేసుకున్నారు, స్టాఫ్ని చూసేసుకున్నారు, మొత్తం రెడీ టు లాంచ్ రకంగా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఆ కుటుంబం మొత్తం కూడా అంతటి కన్నీటి పర్యంతం అవుతోంది. 3 సిస్టర్స్ ఉంటే 2 బాధితుల్ని తలపైనే వేసుకుంది, వాళ్ళకి అన్ని రకాలుగా చూసుకుంటోంది. సో ఇక్కడ ఆ హాస్పిటల్ పెట్టిన తర్వాత పెళ్లి కూడా చేసుకోవాలనుకుంది, కానీ అంతలోనే తిరిగి రాని అంటే ఒక బాధని చవి చూస్తోంది. ఇప్పుడు మరి తన బ్రెయిన్ డెడ్ అయిపోయిన కారణంగా డాక్టర్లు ఏం చేయలేమంటున్నారు. సో నిందితులైతే అరెస్ట్ చేశారు పోలీసులు. మా ప్రతినిధి ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, సో 2 నిందితులు అరెస్ట్ చేశారు పోలీసులు. 5 రోజులు అవుతోంది. 4 రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఆర్టీవీ వరుస కథనాలను టెలికాస్ట్ చేయడంతో అటు పోలీసులు కూడా కొంత చలనం స్టార్ట్ అయింది, అందుకే అరెస్ట్ చేశారు. సో నేటి వరకు యాక్సిడెంట్, ఈరోజు ఆయన సెక్షన్లు మార్చే అవకాశం ఉందా? వీళ్ళు ఏ రకంగా శిక్షించబోతున్నారు? మనోజ్, ఏదైతే ఎట్టకేలకైతే డాక్టర్ కి సంబంధించిన కేసులో అయితే నిందితులు ఇద్దరిని కూడా ప్రకాశ్ నగర్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. నిన్న ఏదైతే యాక్సిడెంట్ గా జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ యొక్క సెక్షన్లన్నీ కూడా మార్చి ఇప్పుడైతే ఆ పలు సెక్షన్ కింద కేసు నమోదు చేసిన తర్వాత అయితే వాళ్ళ నిందితులు ఇద్దరిని కూడా అదుపులో తీసుకుని రిమాండ్ తరలించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. నిన్న కూడా ఏదైతే అరెస్ట్ చూపించి అలాగే వాళ్ళకి సంబంధించిన ఏదైతే సెక్షన్లు ఏవైతే నిన్నంతా కూడా రోడ్డు ప్రమాదం కింద చేసినటువంటి సెక్షన్ లో మరో కొన్ని సెక్షన్లు కూడా యాడ్ అయిన
ఉన్నట్టుగా కూడా తెలుసుకొస్తుంది. దాని ఎఫ్ఐఆర్ రిపోర్ట్ కూడా మరి కొద్దిసేపట్లో కూడా ఆర్టీవీ చేతికొలితే రానుంది. ఈ నేపథ్యంలోనే మన ప్రధానంగా తెలిసిందే ఎంతో మందికి ప్రాణాలు పోయాలని, అలాగే ప్రాణాలు తను నిలబెట్టాలని వైద్య వృత్తిలో చేసి తను పీజీ చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రియాంక ఇప్పుడు తను తానే ప్రాణాపాయ స్థితిలో ఉన్న నేపథ్యంలోనే మొత్తం పక్కన అందరూ కూడా దీనిపై అనేక విధాలుగా కూడా బాధను వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి పక్కన ఉంది. అలాగే రాజమండ్రిలో కూడా ఈ రోజు విద్యార్థి సంబంధం ఏదైతే రాజమండ్రి మహిళా కళాశాలకు సంబంధించిన విద్యార్థులు కూడా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి అలాగే ప్రియాంక జరిగిన ఘటనపై కూడా ఇటువంటి ఘటనలు రాజమండ్రిలో పునరావృతం కాకుండా చేయాలంటూ కూడా వాళ్ళైతే ఈ రోజు ఆర్డీఓకి నిరసన తెలియజేసి మెమోరాండం కూడా ఇవ్వనున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరో పక్కన రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి కూడా ఈ ఘటనపై కూడా స్పందించారు. ఇటువంటి ఘటనలు రాజమండ్రిలో జరగడం దురదృష్టకరం. అటువంటి ఇప్పుడు ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో అలాగే ధర్మేష్ తో పాటు అలాగే ఇప్పుడు ఉన్నటువంటి జోసెఫ్ ఆండ్రూస్ సంబంధించిన ఇద్దరిని కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేయాలని, వాళ్ళపై కఠిన శిక్షలు తీసుకుంటామని కూడా ఎంపీ పురంధేశ్వరి కూడా మాట్లాడినటువంటి ఒక మీడియా ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన రాజమండ్రిలో ఇటువంటి ఘటన జరగడం, అలాగే కర్కశంగా ఇద్దరు సైకోల చేతిలో ఈ ఒక డాక్టర్ ఈ విధంగా ఆ కారు కింద తన ఆశలన్నీ కూడా నలిగిపోవడంతోనే ప్రతి ఒక్కరు ఈ ఘటనను తలుచుకుని ఆ భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాజమండ్రిలో ఇటువంటి ఘటనలో వరుసనే రాజమండ్రిలో కొన్ని ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. ఒక పక్కన రోడ్డు ప్రమాదాలు కూడా సరైన విధానం లేకపోవడంతో ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని కూడా రాజమండ్రి వాసులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. అలాగే ఈ జరిగిన ఘటనపై ఏదైతే తనతో పాటు గాయపడినటువంటి ఎవరైతే ఉన్నారో అలాగే తనతో పాటు కొలిక్ తను రేడియాలజిస్ట్ గా చేస్తున్నారు, అతనికి స్కూటీ నడుపుతూ వెనకాల ప్రియాంక కూర్చున్న విషయం అందరూ తెలిసిందే. ప్రియాంక కారు కింద నలిగిపోగా స్వల్ప గాయాలతో బయటపడినటువంటి ఎవరైతే ఉన్నారో వెంకట దుర్గ సాయి కూడా ఇప్పుడే తను కూడా తనైతే ప్రధానంగా ఇప్పుడు బయటపడినటువంటి పరిస్థితి ఉంది. తన హాస్పిటల్ నుంచి కూడా స్వల్ప గాయాలతో డిశ్చార్జ్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనలో ప్రస్తుతం అయితే రాజమండ్రి పోలీసులు అయితే సీరియస్ గా తీసుకున్నారు. ఈ ఘటనపై ఇప్పుడైతే కేసు నమోదు చేసి పలు సెక్షన్ల కింద నిందితులను అయితే అదుపులో తీసి అరెస్ట్ చేసిన నేపథ్యంలోనే అంటే ఈ ఘటన అంటే ప్రధానంగా చూసుకుంటే ఒక మాల్ యాజమాన్యంపై కూడా అనేక ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. అంటే మాల్ యాజమాన్యం ఈ విధంగా గొడవకు దిగి ఉంటే ఈ రోజు కొన్ని నిరసనలు కూడా ఉండబోతూ ఉన్నాయి. మహిళా కాలేజ్ సంబంధించి కానీ లేకుంటే అటు ప్రభుత్వ వైద్యుల సంఘం కూడా కొంత పిలుపునిచ్చింది. ఏ రకంగా ఉండబోతోంది? ఆ నిందితులు ఎలా శిక్షించాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే నిందితులను ప్రధానంగా జరిగిన ఘటన చూసుకుంటే నిజంగా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా మనం చూసాం. ఆ కారుతో ఒక డాష్ ఇవ్వడం మొదటగా జరిగిందంటే అనుకోకుండా జరిగింది, అన్ఎక్స్పెక్టెడ్ గా అనుకోవచ్చు. కానీ మొదటిసారి గుద్దారు, రెండోసారి కూడా గేటు వద్దకు వచ్చేవారు గుద్దారు, మూడోసారి గుద్దడంతోనే మరొకసారి డాష్ ఇస్తూ వాళ్ళ మీదకి ఎక్కించుకోవడం. ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా జరిగినట్టుగానే ఒక మర్డర్ కింద చూడాలంటూ కూడా అనేక మంది ఆరోపణలు అయితే వస్తున్నాయి. అంటే ప్రధానంగా చూసుకుంటే ఘటన సంబంధించిన డాక్టర్ ఏదైతే ఈ యొక్క ప్రభుత్వ వైద్య సంబంధించిన సంఘాల నుంచి కూడా ఇటువంటి డిమాండ్ కూడా వినిపిస్తున్నాయి. అంటే ఈ ఘటనని ఒక మర్డర్ కింద ప్లాన్ దీనికి తీసుకోవాలి, ఆ విధంగానే కేసులు నమోదు చేయాలి. ఎందుకంటే అది అనుకోకుండా జరిగింది కాదు, అనుకోకుండా జరిగిందంటే ప్రమాదం కింద వస్తుంది. కానీ మొదటి చూసిన తర్వాత మరి వాళ్ళు ఏదో అక్కడ ఉన్నటువంటి స్కూటీ ఆపి వాళ్ళని మాట్లాడే ప్రయత్నం చేయబోరు. ఈ విధంగా మళ్ళీ ఒక్కసారి మాట్లాడే లోపలనే మళ్ళీ రెండోసారి డాష్ ఇవ్వడం, మళ్ళీ గుద్దేయడం, ఇవన్నీ చూస్తుంటేనే ఈ విధంగా ఒక దుర్మార్గక చర్య గాని అలాగే ఈ సైకోలు వ్యవహరించిన తీరుపై అంటే ఒక వ్యక్తిని అంటే అంత కర్కశంగా ఏ విధంగా కింద పడిపోయిన ఏదైనా రోడ్డు మీద మనం వెళ్తుంటే ఎవరైనా కింద పడిపోతే అయ్యో పాపం మనం లేవదీస్తుంటాం. కానీ అటువంటి మానవత్వం లేనిటువంటి మూర్ఖులుగా వీళ్ళిద్దరిని కూడా ప్రతి ఒక్కరు కూడా పరిగణించాలని కూడా చెప్పుకొస్తారు. అటువంటి ఒక వ్యక్తిపై ఈ విధంగా కారు వెళ్ళిపోయి ఈ విధంగా కూడా వ్యవహరించారంటే కనీసం ఆగకుండా వెళ్ళిపోయారని కూడా స్థానికులు కూడా చెప్తున్నారు కొంతమంది. అటువంటి వాళ్ళని చాలా ఫాస్ట్ వేగంగా వెళ్ళిపోయారు. మమ్మల్ని ఎక్కడ టెస్ట్ చేస్తారని కూడా భయపడ్డామని కూడా అక్కడ సెక్యూరిటీలు కూడా అక్కడ ఆపే ప్రయత్నం చేశారు. ఆపే మనం చూస్తాం అందులో సీసీ ఫుటేజ్ లో సెక్యూరిటీ అంటే వాళ్ళతో గొడవ పడి వాళ్ళు ఆవేశపూర్వకంగా కారు తీసుకుని వచ్చేస్తున్న నేపథ్యంలోనే సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళు వెనకాల వస్తే మా పైన ఏమైనా అటాక్ చేస్తారని భయంతో పరిగెట్టారో లేదంటే వాళ్ళ మూర్ఖత్వంతో మమ్మల్ని ఎవరు ఏం చేస్తారనే ఉద్దేశంతో ఆ సైడ్ ఇవ్వలేనంత ఉద్దేశంతోనే వాళ్ళైతే ఈ విధంగానే చేసినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ఏదేమైనా ఈ ఘటన
అయితే రాజమండ్రి వ్యాప్తంగా కాదు, ఇప్పుడంతా కూడా ఒక మెడికల్ స్టూడెంట్ ని ఈ విధంగా చేసినటువంటి వారిని కఠినంగా శిక్షించాలని కూడా ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ అయితే వినిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది మనది. థ్యాంక్ యూ ప్రకాష్. సో రాజమండ్రి డాక్టర్ ప్రియాంక కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఆ ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. సో ప్రస్తుతానికి 5 రోజులు అవుతోంది ఈ ఘటన జరిగి. 3వ తేదీన జరిగిన ఘటన 4 రోజుల తర్వాత అటు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఇది యాక్సిడెంట్ అని అన్నారు. కానీ అందరికీ బహిర్గతం అయిపోయింది ఇది యాక్సిడెంటా మర్డర్ అనేది. సో ఇంటెన్షనల్గా చేసినట్టుగానే అక్కడ అర్థమవుతోంది. మధ్యమత్తులో వాహనం నడపడమే మొదటి పొరపాటు. ఆ తర్వాత మొదటిసారి ఢీ కొట్టడం, రెండోసారి ఢీ కొట్టడం, మూడోసారి ఏకంగా కారు ఆ అమ్మాయి తలపై నుంచి ఎక్కించుకొని పరారవ్వడం, ఇలా చాలా క్లియర్గా ఇంటెన్షనల్గా జరిగినట్టుగా అర్థమవుతుండడంతో పోలీసులు మళ్ళీ వారిని పట్టుకున్నారు. పోలీసులు పలు సెక్షన్లు కూడా మార్చినట్టు తెలుస్తోంది. ఏదేం జరిగినా ఈ ఇన్సిడెంట్ మాత్రం చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన. ఒక ఫ్యూచర్ డాక్టర్, హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్, బిగ్ ఫ్యామిలీ, అన్ని రకాలుగా ఉన్నటువంటి ఆ అమ్మాయి ఇక డాక్టర్ పీజీ పూర్తయిన వెంటనే ఇక ఆసుపత్రి కూడా ఏర్పాటు చేసుకున్నారు. వెంటనే దాంట్లో స్టాఫ్ని అందరికీ కూడా రిక్రూట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే క్రమంలో ఈ ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. సో సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతానికి ఆ అమ్మాయికి చికిత్స అందుతోంది. కానీ డాక్టర్లు మాత్రం బ్రెయిన్ డెడ్ అయిన కారణంగా మాత్రం మేము చికిత్స చేయలేము అన్నట్టుగానే వాళ్ళు కొంత సహాయ నిరాకరణ కిందనే ఉన్నట్టుగా తెలుస్తోంది. చేతులు ఎత్తేసినట్టు అర్థమవుతోంది. సో ఇలాంటి వాళ్ళని ఎలా శిక్షిస్తే బాగుంటుంది కామెంట్ చేయండి.